నమస్తే ప్రజావాహిని. ఈరోజు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసిండని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. మహిళా కమిషన్కి వచ్చారు. మేడం చెప్పండి, అసలు ఏంది బండి సంజయ్ కొడుకు నా మీద కావాలని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. బండి సంజయ్ అసలు ఇది నిజమా, అసలు అబద్ధమే? ఇది అక్షరాల అబద్ధం అండి. మైనర్ బాలిక ఏదైతే విక్టిమ్ ఉన్నారో ఆమె బయటికి వచ్చి నన్ను ఇలా అసాల్ట్ చేశారు అని చెప్పితే ఆయన ఈరోజు ఇలా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నారు, రాష్ట్రానికి కాదు దేశం మొత్తంలో. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో ఆయన కొడుకు ఏదైతే నువ్వు హోంశాఖలో ఉన్నావో ఆ శాఖ సంబంధించిన దాంట్లో నువ్వు ఉండి కూడా ఈరోజు నువ్వు దేశాన్ని కాపాడాల్సిన పరిస్థితిలో ఉండి నీ కొడుకు తప్పు చేస్తే కూడా నువ్వు ఈరోజు అతన్ని అరెస్ట్ చేయించకుండా నువ్వు అదే కాకుండా కాపాడుకుంటున్నావు. ఎఫ్ఐఆర్లో ఏదైతే కంప్లైంట్ తను ఇచ్చారో విక్టిమ్, దాని ప్రకారం కూడా సెక్షన్స్ పెట్టలేదు, డైల్యూట్ చేశారు. సెక్షన్ 7, 8 రావాల్సిన చోట 11, 12 పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయము? అంటే నేను ఇక్కడి నుంచి అనేది ఏంటంటే, రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆ రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఖచ్చితంగా అనుబంధం ఉందని ఈ ఇష్యూ ద్వారా తేలింది. ఎలా అంటే పోక్సో కేసులో ఎవరైతే ఆ మైనర్ బాలికకు సంబంధించిన అక్యూజ్డ్ ఉన్నారో 24 అవర్స్లో వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు 48 గంటలైనా ఏ చర్య తీసుకోలేదు. అదే కాకుండా బండి సంజయ్ గారు ఈరోజు నా మీద ఆ పాప మీద ఏదైతే మైనర్ బాలిక పైన ఎక్స్టార్షన్ 308 సబ్సెక్షన్ 5 పెట్టారో అది చాలా తప్పు. సో నేను ఇక్కడ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, బండి సంజయ్ గారిని కూడా అక్యూజ్డ్ కింద ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన రాజీనామా కానీ చేయాలి బండి సంజయ్ గారు అని నేను. ఇంతవరకు పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కేసు నమోదు కాలేదంట అతని మీద. అసలు ఏంది అసలు కేసు? ఎఫ్ఐఆర్ అయిందండి, కానీ అయిన సెక్షన్స్ డైల్యూట్ సెక్షన్స్ పెట్టారు. ఏదైతే సెక్షన్స్ అప్లికేబుల్లో ఆ సీరియస్ సెక్షన్స్ పెట్టకుండా డైల్యూట్ చేసి బిలో 7 years ఆఫ్ కేసు పెట్టారు. కానీ పెట్టాల్సిన ఏంటి? సెక్షన్ 7, 8 సెక్షన్స్ పెట్టాలి. సో ఎందుకు పెట్టట్లేదు అంటే, అదే ఆయన చేతిలో అధికారం ఉంది, ఏదైనా చేస్తాము అనే ఒక అధికార బలము. అదే కాకుండా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏం చెప్పారు? తప్పు చేస్తే ఎవరినైనా శిక్షిస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు ఒక స్టేట్మెంట్లో. మరి ఈరోజు ఏమైంది? ఆ మాట ప్రకారం ఏమైంది? ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును మీరు సీరియస్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు దాన్ని మీరు ఖచ్చితంగా ఆ పిల్లవాడిని ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ గారు ఖచ్చితంగా రాజీనామా చెయ్యాలి. అంటే ఇప్పుడు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను కావాల్సుకొని టీఆర్ఎస్ కాంగ్రెస్ కావాల్సుకొని చేస్తుంది మా మీద ఆరోపణలు అని చెప్పి నిన్న మాట్లాడినాడు. మరి దీని మీద మీ స్పందన ఏంది అసలు? ఎందుకు చేస్తామండి? రాజకీయంగా ఇలాంటివి మైనర్ బాలికల ఇష్యూస్ కావచ్చు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇట్లాంటివి వాడుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది, ఇప్పటికే చూస్తున్నాము. అండ్ బండి సంజయ్ గారు, మీరు ఇప్పటికీ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే బీజేపీ తీసుకొచ్చిందో చట్టాలు, బిఎన్ఎస్ఎస్ చట్టాలు అని చెప్పేసి మీరు తీసుకొచ్చిన చట్టాలని మీరు ఇవాళ ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ చర్య తీసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు రాజీనామా చేయాలనేది మేము భావిస్తున్నాం. సామాన్యులకు చట్టం, మన కేంద్ర వాళ్ళకు చట్టం అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు సామాన్యులనే ఇంత నెగ్లెక్ట్ అసలుకి అదే కనిపిస్తుంది కదా, మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అదే అల్లు అర్జున్ గారి విషయంలో ఏం జరిగింది? ఆయన ప్రమేయం లేకుండా జరిగింది, తప్పు జరిగింది, దానికి ఎంత హడావిడి చేశారు. కానీ వాళ్ళ ఒక మైనర్ బాలికని విత్ ఎవిడెన్సెస్, విత్ ప్రూఫ్స్ ఉన్నా కూడా ఈ రోజు వరకు ఆ పిల్లవాడిని అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు మహిళా కమిషన్కి వచ్చారు కదా, ఇక్కడ ఏం జరిగింది అసలుకి? మహిళా కమిషన్కి వచ్చాము, ఇక్కడ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఖచ్చితంగా వాళ్ళకి సీరియస్ యాక్షన్స్ తీసుకోమన్నాము. వాళ్ళ దగ్గర ఏమైతే పవర్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. మరి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తానని మాట్లాడుతుంది. మరి అసలుకి దీని మీద మీ స్పందన ఏంది? చూడండి, రాజకీయం పక్కన పెట్టాలి. ఇది మైనర్ బాలిక విషయం, ఇది సెన్సిటివ్ విషయం. కాబట్టి ఖచ్చితంగా మీరు హోంశాఖ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ తీసుకోండి. మీ కొడుకుని ముందు తీసుకెళ్లి బైండ్ ఓవర్ కేసు ముందు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. అట్ ద సేమ్ టైం మీరు రాజీనామా చేయండి అని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.